నమస్తే అండి. ఈరోజు మనం మంచి చారు కమ్మగా, ఆ తర్వాత ఒక మటన్ పెప్పర్ ఫ్రై చేసుకుందాం నా స్టైల్లో. రండి. మరి రసానికి అదేనండి, చారుకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, 3 టమాటాలు ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని అందులో ధనియాలు ఒక 2 స్పూన్లు, ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా అండి, ఒక 1/4 స్పూన్ వేస్తే చాలు. మెంతులు ఎక్కువైతే మళ్ళీ చేదొచ్చేస్తుంది. చాలు. ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి ఒక 2, కొద్దిగా కరివేపాకు. అంతేనండి రసానికి మసాలా. ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా ముక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకుంది చల్లారిన తర్వాత దాంట్లో కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా పిసుక్కోవాలి. చెయ్యి పెట్టి పిసుక్కుంటేనే టేస్ట్గా ఉంటుందండి, తప్పదు. రసం అంటేనే ఉండే పదార్థాలన్నిట్లో నుంచి మనం చేతితో పిసికి ఆ రసాన్ని బయటికి తీయడమే. కాబట్టి చేతితోనే పిసుక్కొని తగినంత నీళ్లు కలుపుకోవాలి. నీళ్ళు కలుపుకొని అందులో ఉండేటువంటి ఆ పిప్పంతా మనం చేత్తోనే బాగా వడకట్టి తీసేసుకోవాలి. కొంచెం అరాకొర ఉంటే పర్వాలేదండి, బాగుంటుంది. అది ఉంటేనే బాగుంటుంది రసానికి. మరీ వడకట్టేసినా కూడా అది నీళ్లుగా బాగోదండి తినడానికి. ఇలానే చేసుకోవాలి. తీసేసి ఎంత నీళ్ళు కావాలో తర్వాత మనం దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు అవి చూసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడరు, అది కొద్దిగా పసుపు. మా వారు మరీ కిందకి పైకి చూపిస్తున్నానని కిందకి చూపిమని చెప్పి చేయి పెట్టి మరీ చూపించేశారు. పసుపు వేసుకోవాలి. పసుపు కలుపుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర బాగా చేత్తో గిల్లుకొని, కట్ చేయకుండా చేత్తో గిల్లుకోండి. గిల్లి బాగా రసం బయటకు వచ్చేటట్టు దాంట్లో వేసి ఒకసారి బాగా మెత్తగా దాని జ్యూస్ అంతా బయటకు వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ ఉంది కదా, అందులో ఇంకొంచెం మసాలా మిగిలిపోయింది. ఎందుకు వేస్ట్ చేయడం, నీళ్ళు పోసి కలిపి పోసేద్దాం. మసాలా వేసుకొని ఆ తర్వాత నీళ్ళు పోసి దాన్ని కూడా ఇందులో కలిపేస్తాం. చాలా బాగుంటుందండి ఈ చారు. జలుబు ఉన్నప్పుడు కానీ తిన్నామంటే జలుబు ఉష్కాకి అయిపోతుంది. బాగా నీళ్ళు కలుపుకొని ఇప్పుడు ఉప్పు అవి చూసుకొని పొయ్యి మీద పెట్టి ఇంక దానికి తాలింపు వేసుకోవటమే. ఒక పొయ్యి మీద రసం పెట్టి స్టవ్ ఆన్ చేశాను. ఇంకొక పొయ్యి మీద తాలింపు కోసం బాండిల్ పెట్టాను. కొద్దిగా నూనె వేసుకున్నాను, 1 స్పూను ఆవాలు, ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి అండి, కొద్దిగా గిల్లి వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంగు వేసుకోండి. రసానికి ఇంగువే మెయిన్. ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకొని కొంచెం వేగిన తర్వాత తీసి రసంలో పోసేయడమే. రసం బాగా మరిగిపోకూడదండి, జస్ట్ పైన అట్లా నురగలాగొస్తే ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ మరిగితే రుచిపోతుంది రసానికి. సిమ్లో పెట్టి మరిగించుకోండి. సిమ్లో పెడితే బాగుంటుంది టేస్ట్. అంతేనండి, ఈ విధంగా వచ్చిందంటే ఆఫ్ చేసేయడమే. మనం మటన్కి వెళ్ళిపోదాం. మటన్లో బాగా కడిగి శుభ్రంగా పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు తగినంత, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఉప్పు ఒక్కొక్కరు విధంగా ఉంటుంది అని తగినట్టు వేసుకోండి. తర్వాత సరిపడా పసుపు, ఒక అర స్పూను పసుపు, కారం 1 స్పూన్ వేసుకోండి. ఎంత పెప్పర్ మసాలా అయినా కూడా ఉట్టి పెప్పర్ అయితే సరిపోదు, సో కొద్దిగా కారం, మిరప్పొడి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అంటే మటన్ ఉడికితే ఎంత సరిపోతుందో దానికి తగినట్టు, ఎక్కువ నీళ్లు మిగలకూడదు, అందుకే
దగ్గరగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఉడికించుకోవటమే ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 పెద్ద స్పూన్లు ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ వేస్తే చాలండి, ఒక స్పూను. అదేవిధంగా మన సోంపు కూడా ఒక స్పూను, లవంగాలు ఒక 5, యాలకులు ఒక 3 యాలకులు తీసుకుంటే సరిపోతుంది. పట్ట లేదా చెక్క అది ఒక 3-4. తర్వాత మిరియాలు మాత్రం ఒక పెద్ద స్పూన్ తీసేసుకోండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. బాగా సిమ్లో పెట్టుకొని మాడకుండా వేగనివ్వాలి. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడికే అది లైట్గా ఏగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఆరిన తర్వాత బాగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇంకేముందండి, బాండెలు పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా దీంట్లో ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఆ మసాలా పొడిలో ఉండేవే సరిపోతాయి. కాబట్టి ఉల్లిపాయలు మాత్రం వేసుకోండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలి. ఒక కలర్ మారేంత వరకు, కొద్దిగా పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాతే మనము ఉడికినటువంటి ఆ మటన్ని చేర్చుకోవాలి. మటన్లో మాత్రం నీళ్లు చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఉల్లిపాయలు దాంట్లో ఆ నీళ్ళల్లో మళ్ళీ వేగిపోయి అది పెప్పర్ ఫ్రై కాకుండా ఇంకా వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం కొద్దిగా ఉల్లిపాయలు వేగంగానే ఆ నీరు తక్కువ ఉండేటట్టు చూసుకొని వేసే. నీళ్ళు ఒకవేళ ఎక్కువైతే ఏం పర్లేదండి, స్టవ్ వెలిగించి కొంచెంసేపు మళ్ళీ కుక్కర్ని ఆన్ చేసి పెడితే నీరు లాగేస్తుంది. చూసారా, ఈ విధంగా కొద్దిగా ఉన్నాయి చూసారా నీళ్ళు. ఇప్పుడు ఇందులో వేసేయండి. బాగా కలుపుకోవాలి. నేను ధనియాల పొడి వేయలేదండి, అందులో ధనియాలు వేసుకున్నాను. మీరు అందులో ధనియాలు వద్దనుకుంటే మిగతావన్నీ వేసి వేపుకొని కూడా ఉత్త పొడి చేసుకొని ధనియాల పొడి ఇందులో వేసుకొని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ వేసి నేను ధనియాలు అందులో వేసాను కాబట్టి ఇందులో ఇప్పుడు వేయటం లేదు, మసాలాలో వేయటం లేదు. ఇప్పుడు నేను అందుకే ఉడికించేటప్పుడు కూడా వేయలేదు ధనియాలు. మసాలా పొడి అండి, మసాలా పొడి వేసుకోండి. నాకు గ్రైండ్ చేసిన దాంట్లో 1.5 స్పూన్ ఇక్కడ వేసాను, కానీ నాకు సరిపోలేదు. మళ్ళీ ఒక స్పూన్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. అంతేనండి, అయిపోయింది మన మటన్ పెప్పర్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి. రసానికి దీనికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకే, కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమే. ఓకేనండి, ఇంకొక వంటకంతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్, బాయ్ బాయ్.